ఒకటి పోయింది. యా సార్, కేసీఆర్ రేవంత్ ఛాలెంజ్ వారు మాటలు యుద్ధం వెనుక వ్యూహం. మాటల యుద్ధంలాగా లేదు, ఏదో నిజమైన యుద్ధంలాగే ఉంది దాదాపు. కేసీఆర్ రాబోతున్నారు, రంగంలోకి వచ్చాడు, బాస్ ఈజ్ బ్యాక్, మాటల మాంత్రికుడు మళ్ళీ రంగంలోకి, ఇవన్నీ కూడా అయింది. నిన్న చూస్తే మన మిత్రుడు రాహుల్ గురించి ప్రస్తావనతో మొదలుపెట్టి మళ్ళీ సవాళ్ళు వీటితో ముగించడం, నదీ జలాల విషయం మినహాయిస్తే కొత్తగా కేసీఆర్ గారు నిన్న అదనంగా బయటికి తెచ్చిన అంశాలు చాలా తక్కువ. నదీ జలాల మీద ఎప్పటి నుంచో ఉంది, అది కూడా ప్రధానంగా ఆయన దీని మీద కాళేశ్వరం మీద పెడతారనుకుంటే ఆయన ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి మీద పెట్టారు ఆయన యాక్చువల్గా. సో నదీ జలాలు అక్కడ కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్తో చంద్రబాబు నాయుడుతో మళ్ళీ లింక్. ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్తాను నేను. కేసీఆర్ తీవ్రస్థాయిలో ఇదంతా రియల్ ఎస్టేట్ దందాలాగా మారిపోయింది, ఫ్యూచర్ సిటీ కాదు, తొక్కలో సిటీ కాదు, ఇదంతా ఒక పెద్ద ఇదని తీవ్రస్థాయిలో ధ్వజం ఎత్తాడు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి, ఆయన మళ్ళీ మీడియాతో మాట్లాడుతూ ఇది మీరంతా కమిషన్ల కక్కుర్తి కోసమే ఇదంతా చేశారు, ఇక్కడ జరిగింది ఏముంది, మీ కమిషన్లకు ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. ఇంకా ఆయన ఆరోపిస్తున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. మరి దాని మీద మళ్ళీ హరీష్ రావు కూడా ఈరోజు మాట్లాడుతున్నారు, ఒక్క ప్రాజెక్ట్ కూడా కేసీఆర్ హయాంలో జరగలేదు, కృష్ణానది మీద కట్టాల్సిన ప్రాజెక్టులన్నీ డిలే చేసి ఆ డబ్బులన్నీ కాళేశ్వరంకు మళ్ళీ ఇచ్చారు, ఎందుకంటే అక్కడ ఇవన్నీ ఎక్కువగా వస్తాయి కాబట్టి అనేది వాళ్ళ ఆరోపణ. హరీష్ రావు ఏమంటాడు, అన్ని కాళేశ్వరం నుంచే ఇప్పుడు నీళ్లు మీరు ఏ సాగర్ కింద తీసుకున్నా, శ్రీరామ్ సాగర్ అయినా ఇంకోటైనా అవన్నీ కాళేశ్వరం ఉన్నందువల్లే వచ్చాయని హరీష్ రావు గారు చెప్తున్నారు. బట్ ఫైనల్ పాయింట్ ఏంటి, రేవంత్ రెడ్డి ఒకటే అన్నాడు, మీడియాలో ఎందుకు అసెంబ్లీకి రండి, 2వ తారీఖు నుంచి శాసనసభ పెడుతున్నాం, మీరు రండి అసెంబ్లీలో చర్చిద్దాం, రైట్ రాయల్. మీరు ఇప్పుడు కంపారిజన్ చూసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి శాసనసభకు వచ్చి మాట్లాడాలి, బయట విమర్శలు చేయడం కాదని. ఇక్కడ ఖచ్చితంగా అదే సిమిలారిటీ మనకు కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట అంటున్నాడు, ఏమని అంటే మిమ్మల్ని అవమానించాం, మిమ్మల్ని ఏం తక్కువ చేయం. ఈ హామీ అయితే ఆంధ్రప్రదేశ్లో లభించట్లేదు, కానీ వాళ్ళ హోదా ఎట్లాగూ లేదు, ప్రతిపక్ష హోదా కూడా లేదు అక్కడ. కాబట్టి మనకి నిజంగా కేసీఆర్ గారు తెలంగాణ గురించి అంత అవగాహన, 10 ఏళ్ల పాలన ఉంది కాబట్టి ఆయన శాసనసభకు వచ్చి నిజంగా ఈ విషయాలన్నీ ప్రజలకు చెప్తే చాలా బాగుంటుంది. ఇంకా మూడవది, నిన్న చాలా బ్రహ్మాస్త్రాలు వేస్తారనుకుంటే ఆయన భక్తులు అనండి లేకపోతే పరిశీలించిన వాళ్ళు కొంచెం నిరుత్సాహపడ్డారు. ఎందుకంటే నదీ జలాల సమస్య ఇప్పుడు తేలుతుందని కానీ కోర్టుల్లో అయినా కేంద్రం దగ్గర అయినా. కానీ ఖచ్చితంగా వీళ్ళు చేసే ఆరోపణ, మీరు చంద్రబాబు శిష్యుడు అని కేసీఆర్ ఆరోపిస్తే మీరే చంద్రబాబును పొగిడారు శాసనసభలో, పట్టిసీమ కట్టడం చంద్రబాబు చేస్తున్న బ్రహ్మాండమైన పని అని మీరు శాసనసభలో చెప్పారని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అప్పుడు నాకు కూడా తెలుసు. రేవంత్ రెడ్డి అడుగుతున్నారు, సో రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఏమైనా అర్థమవుతాయా? మామూలు వాళ్లకు ఈ మల్లగుల్లలు ఏంటి, ఎవరు ఎందుకు ప్రస్తావిస్తున్నారు తెలియడం లేదు, కానీ తిట్టుకోవడం మటుకు తెలుస్తుంది. తిట్టుకోవడం బాగా స్పష్టంగా తెలుస్తుంది. ఏంటంటే తీవ్ర భాషలో తిట్టుకోవటం, ఈ తోలు పాలిటిక్స్, నీ తోలు తీస్తానంటే నీ తోలు తీయడానికి ముఖ్యమంత్రులు ఎందుకు సార్? చాలా మామూలు వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, నేను తోలు తీస్తాను అని కేసీఆర్ అంటే ఒక్కొక్కరిని ఎక్కడికి చేస్తాను, నా చావు కోరుతున్నావు అని ఆయన అంటే ఈయన ఇంకోటి. ఈ రాజకీయ చర్చ, రాష్ట్రానికి సంబంధించిన చర్చ ఇలా ఎందుకు తయారైంది? ఈ మధ్యలో మేమెందుకు ఖాళీగా ఉండాలని మళ్ళీ ఇటు నుంచి రామచంద్రరావు, అటు నుంచి కిషన్ రెడ్డి గారు వాళ్ళు కాంగ్రెస్ మీద ఇదే సమయంలో ఒక దండకం అనండి లేకపోతే ఆరోపణలు అనండి వాళ్ళు కూడా గుప్పిస్తున్నారు. అంటే తెలంగాణ పాలిటిక్స్ ఒక కొలిక్కి చేరుతున్నాయి. పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ నేను రంగంలోకి వస్తా, ఒక్కొక్కరికి పాఠం చెప్తా అని కేసీఆర్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇంట్రెస్టింగ్లీ మొదటిసారిగా కేసీఆర్ హయాంలో కీలక పాత్ర వహించిన ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసిన సోమేష్ కుమార్ను మొదటిసారిగా సిట్ పిలిచి విచారించింది. నిన్న ఆయన మాట్లాడుతున్న ఆ సమయంలోనే సిట్ పిలిచి విచారించింది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ క్రమంలో తమ దగ్గర చాలా వివరాలు దొరికాయి, అలాగే కాళేశ్వరం కమిషన్ దగ్గర కూడా చాలా వివరాలు దొరికాయి, మా దగ్గర ఉన్నాయి. వీటన్నిటి ద్వారా రాబోయే రోజుల్లో మేము బీఆర్ఎస్ నాయకుల మీద, అప్పటి పాలకుల మీద చాలా చర్యలు తీసుకుంటాము అన్నది వాళ్ళది. ఇంకా రేవంత్ రెడ్డి విశ్లేషణ ఏంటి ఫైనల్గా, ఆయన కుటుంబంలో సమస్యలు పరిష్కరించలేక, ఇంటి పోరు తీర్చలేక, కేసీఆర్కు నా వల్ల కాదు సమస్య, హరీష్ రావు వల్ల కేటీఆర్ వల్ల సమస్య. హరీష్ రావు కేటీఆర్ ఆయన రానివ్వట్లేదు.